హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంజ్ క్రియేటివ్ టాక్స్. ఈరోజు వచ్చేసరికి మనం ఒక బ్యూటిఫుల్ థ్రెడ్ బ్యాంగిల్ అయితే మేక్ చేద్దాం. దానికి కావాల్సినవి బ్లూ కలర్ థ్రెడ్, 4 కట్ బ్యాంగిల్స్, 2 స్క్వేర్ షేప్ కుందన్స్, 3 mm రౌండ్ బీడ్స్ అయితే మనకు కావాలి ఫ్రెండ్స్. అండ్ ఫ్యాబ్రిక్ గ్లూ కూడా కావాలి. ముందుగా మనమైతే థ్రెడ్ అనేది ర్యాప్ చేద్దాం. దానికి ముందుగా గ్లూ అనేది అప్లై చేసుకుని దానికి స్టిక్ చేయాలి థ్రెడ్ అనేది. తర్వాత ర్యాపింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఎలా స్టార్ట్ చేయాలంటే ముందుగా ర్యాప్ చేసేటప్పుడు క్రాస్గా స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ముందుగా మనం స్ట్రైట్గా అనేది స్టార్ట్ చేయకూడదు. అలా స్టార్ట్ చేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు అనమాట. క్రాస్గా చేయటం వల్ల మనకి ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది. వీడియోలో చూస్తున్నారు కదా, నేనైతే థ్రెడ్ అనేది ర్యాప్ చేస్తున్నాను. కొంచెం వీడియోని స్పీడ్ అయితే పెట్టాను, ఎందుకంటే థ్రెడ్ ర్యాప్ చేయడం కొంచెం టైం పడుతుంది కాబట్టి వీడియో అయితే లెంత్ అయిపోతుందని స్పీడ్ అయితే పెట్టాను. క్రాస్గా ర్యాప్ చేయడం వల్ల మనకి విత్ ఎంత అయితే స్టార్ట్ చేస్తామో ఎండింగ్లో కూడా విత్ అంతే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, వీడియోలో బాగా గమనించండి, నాకు అంతే వస్తుంది. పర్ఫెక్ట్ ర్యాపింగ్ అయితే వస్తుంది. నేను ఎక్కడ స్టార్ట్ చేశాను, ఎక్కడ ఏం చేశానో కూడా తెలియకుండా అనేది నేనైతే ర్యాప్ చేయగలను. అలా ర్యాప్ చేస్తేనే పర్ఫెక్ట్గా ర్యాప్ చేసినట్టు. వీడియోలో చూస్తున్నారు కదా, ర్యాప్ చేసిన బ్యాంగిల్ మీద గ్లూ అనేది అప్లై చేసేసుకుని స్క్వేర్ షేప్ కుందన అనేది ఒకటి స్టిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి 3 mm రౌండ్ బీడ్స్ 4 అనేవి 2గా మనమైతే స్టిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియోలో చూస్తున్నారు కదా, అదే పద్ధతిలో అయితే మనం స్టిక్ చేసుకోవాలి. మళ్ళీ కింద సేమ్ అదే ప్రాసెస్ అనేది మనం చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. నాకైతే ఈ బ్యాంగిల్ అయితే మొత్తం 2 బ్యాంగిల్స్ వచ్చేసరికి కాస్ట్ వచ్చేసరికి 100 రూపీస్ ఫ్రెండ్స్. ప్రైస్ అయితే నేను ఒక మేజర్ మిస్టేక్ అయితే చేయొద్దన్నాను కదా, అదైతే ఇప్పుడు చెప్పబోతున్నాను. నేనైతే ఈ బ్యాంగిల్కి ఒక్కదానికే నేనైతే ఫ్యాబ్రిక్ గ్లూ అనేది యూస్ చేశాను ఫ్రెండ్స్. ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేయడం వల్ల అదైతే నేను 1 డే అంతా డైయింగ్కి అయితే ఇచ్చేసాను. ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ డే అనేది నేను యూస్ చేశాను ఫ్రెండ్స్. యూస్ చేసి 1 డే మొత్తం అనేది నేను అది నా హ్యాండ్స్కి అయితే ఉంచుకున్నాను. చివరికి అవి అనేది 3 స్టోన్స్ అనేవి ఊడిపోయినవి. అదే మనం B7000తో స్టిక్ చేస్తే అలా ఏమీ అనిపించలేదు ఫ్రెండ్స్. ఇది నేనైతే చేసుకున్నది సెకండ్ అనమాట. నాకు నేను చేసుకున్నవి. కస్టమర్స్కి అయితే నేను కంపల్సరీ B7000 యూస్ చేస్తాను. బట్ చాలా వీడియోల్లో చూశానని ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేయడం వల్ల నాకైతే అలా జరిగింది. ఎవరు అయితే ఈ మిస్టేక్ చేయకండి, చాలామంది చేస్తున్నారు. ఒక్కసారి అయితే చూసుకోండి ఫ్రెండ్స్. నాకైతే ఇలా జరిగింది, అందుకే నేను మీతో అయితే పంచుకుంటున్నాను. B7000 గ్లూ కాస్ట్ కొంచెం ఎక్కువైనా బాగా స్టిక్గా ఉంటుంది. బాగా డై అయిపోయిన తర్వాత అనేది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం పీకిన అనేది చాలా సేపటి దాకా రాదు, అంత స్టిక్కీగా ఉంటుంది. అందుకే మీరు కూడా తప్పకుండా B7000 గ్లూనే వాడండి. కస్టమర్స్కి అయితే తప్పకుండా B7000 గ్లూ వాడండి. మనకు అప్పుడే రిపీట్ ఆర్డర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇదే నేను వీడియోలో చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. అయిపోయింది. నా బ్యాంగిల్ చేయటం కూడా ఎండింగ్కి ఇప్పుడే వస్తున్నది. ఎండింగ్లో కూడా మనం ఎంతైతే స్టోన్తో చేసామో పర్ఫెక్ట్గా రావాలి ఫ్రెండ్స్. అప్పుడే మనం పర్ఫెక్ట్గా స్టిక్ చేసినట్టు. వీడియోలో చూస్తున్నారు కదా, అట్లానే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చేయండి. చెప్పేటప్పుడు కొంచెం కష్టంగా అనిపించవచ్చు చూసేటప్పుడు కన్నా, మనం చేసేటప్పుడు చాలా ఈజీగా అనేది ఉంటుంది. ర్యాపింగ్ కూడా నీట్గా చేసుకోండి. చాలా సింపుల్ డిజైన్ ఫ్రెండ్స్, బట్ సైడ్ బ్యాంగిల్స్గా వేసుకుంటే చాలా బాగున్నాయి. నా బర్త్డే అని నేను వీటినైతే మేక్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయని చెప్పారు చాలామంది. ఎండింగ్లోకి అయితే వచ్చేసింది. చూడండి, నాకు ఫినిషింగ్లో కూడా సేమ్ ప్యాటర్న్ అయితే రిపీట్ అయ్యేటట్టు ఖచ్చితంగా అనేది మనకి అంతే విత్తుతో వచ్చింది. అంతే స్టోన్స్ అయితే పట్టాయి. అంటే నేను పర్ఫెక్ట్గా మేక్ చేశానని అర్థం. చూడండి, వీడియోలో గమనించారు కదా, అయిపోయింది నా బ్యాంగిల్ అయితే. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి ఫ్రెండ్స్. మీ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మై ఛానల్.